హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట నుంచి డాక్టర్ నిశాంత్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో నిశాంత్ గారు, నమస్తే. లిప్ ఆగ్మెంటేషన్ అలాగే బొటాక్స్ ట్రీట్మెంట్ అలా ఫేస్ లిఫ్టింగ్ ఇవి చాలా కామన్ అయిపోయినాయి. ఇవి ప్లాస్టిక్ సర్జరీ కిందకు వస్తాయి అంటారా? ఐ మీన్ ప్లాస్టిక్ సర్జరీ థెరపీస్ కిందకు వస్తాయా, లేకపోతే ఏస్టిక్ ప్రొసీజర్స్ కిందకు వస్తాయా? ఇవి దీంట్లో కొన్ని ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నాట్ ఆల్వేస్ సర్జరీ. కొన్ని నాన్ సర్జికల్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. దోస్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్లో few dermatologists are eligible to practice and plastic surgeons also. We do cosmetic surgeries, we also do these kind of non-invasive procedures as well, like botox and lip augmentation. మీరు అన్నట్టు బొటాక్స్ అనేది జస్ట్ ఇంజెక్షన్ ప్రొసీజర్ లాంటిది అనమాట. లిప్ ఆగ్మెంటేషన్ కూడా 2 types ఉంటాయి. ఒకటి సర్జికల్గా కూడా ఆగ్మెంటేషన్ చేసేది ఉంటుంది అండ్ జస్ట్ ఇంకొకటి ఫిల్లర్స్ తోటి పెంచేది కూడా ఉంటుంది. సో సర్జికల్ పార్ట్ ఆబ్వియస్లీ సర్జన్స్ హ్యాస్ టు డూ ఇట్ అండ్ నాన్ సర్జికల్ పార్ట్ ఆల్సో యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ వీ ఆఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు బయట సొసైటీలో ఎన్నో ఏస్టిక్ క్లినిక్స్ వచ్చేసాయి. సో వాళ్ళు ఎక్కువగా చేసేది లిప్ ఫిల్లర్స్ కదా. లిప్ ఫిల్లర్స్. ఓకే, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ లిప్ ఆగ్మెంటేషన్, సర్జికల్ లిప్ ఆగ్మెంటేషన్. సో ఒక్కసారి డిఫరెన్స్ చెప్పండి డాక్టర్. ఇప్పుడు లిప్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి, లిప్ ఫిల్లర్స్ అంటే ఏంటి? లిప్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటంటే లిప్ సైజ్ ఇంక్రీజ్ చేసే టెక్నిక్ ఏదైనా ఆగ్మెంటేషన్ అంటాం. ఇప్పుడు దానికి టెక్నిక్స్, లిప్ ఆగ్మెంటేషన్ అనేది మన యొక్క రీచ్ అవ్వాల్సిన గోల్, దానికి డిఫరెంట్ రూట్స్ ఉన్నట్టు ఒకటి ఫిల్లర్స్ అనేది ఒక రూట్. ఫిల్లర్స్ అనేవి ఏంటంటే ఐ టెల్ యూ బ్రీఫ్లీ. ఫిల్లర్స్ అనేది హైలోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ ఉంటాయి. అవి న్యాచురల్ అవైలబుల్ కాదు, సింథటిక్ ఉంటాయి. అవి పెట్టిన తర్వాత ది రిజల్ట్స్ ఆర్ టెంపరీ, అంటే ది స్టే ఫర్ అప్ టు 9 months to 10 months, 1 year వరకు ఉండొచ్చు. తర్వాత ది నీడ్ టు డూ ఏ రిపీట్ ప్రొసీజర్ ఎవ్రీ ఇయర్లీ చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్. అండ్ ఇంకొకటి ఆప్షన్ ఏముంటుందంటే మన ఫ్యాట్ ఇంజెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫిల్లర్స్లో ఫ్యాట్ అంటే మన ఓన్ బాడీలో టమ్మీ దగ్గర నుంచి కానీ, బటక్ దగ్గర నుంచి కానీ, థై దగ్గర నుంచి కానీ ఓన్ బాడీ ఫ్యాట్ తీసి ఫ్యాట్ వీ విల్ ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఫ్యాట్ అనేది ఇట్స్ లాంగ్ లాస్టింగ్, అది కరిగిపోదు కదా మన బాడీలో ఉంటుంది. మన ఓన్ బాడీ టిష్యూ కాబట్టి అది అబ్జర్వ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో దెన్ దట్ ఈస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ టు లిప్స్ అంటారు. ఇట్స్ ఏ సర్జికల్ ప్రొసీజర్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ అట్లాంటిది. ఓకే. అండ్ కొన్నిసార్లు కొంతమందికి లిప్ వాల్యూమ్ డెఫినేషన్ తక్కువగా ఉంది అంటే లిఫ్ట్ సర్జరీ కింద కూడా చేస్తాం. యూజువల్లీ ఏజ్డ్ ఎవరు చూసినా కానీ మీరు 30s నుంచి 40sకి, 40s నుంచి 50sకి ట్రాన్సిషన్ అయినప్పుడు మన వాల్యూమ్ లాస్ అనేది చూస్తాం. అప్పర్ లిప్ ఉన్నంత ఫుల్గా ఉండదు, సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఎవరైనా ఫొటోస్ అబ్జర్వ్ చేయండి. 20s లో ఉన్న లిప్స్ ఎలా ఉన్నాయి, 30s లో 40s లో ఉన్నవి 30s 40s కి వచ్చేసరికి లిప్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫేస్ అట్లాగే ఉంటుంది. ఫేస్ లో చాలా చేంజెస్ చూస్తాం కదా ఏజింగ్ లో ఒక చేంజ్, లిప్ వాల్యూమ్ సైజ్ తగ్గిపోవడం కూడా ఒక చేంజ్. ఇట్స్ నార్మల్. సో వీళ్ళకి ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు కొంతమందికి లిప్ లిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ వీ షుడ్ లుక్ యంగర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి. ఏదో కొంతమంది యంగర్ అట్లా ఉన్న వాళ్ళలో లిప్ని లిఫ్ట్ చేస్తాం, లేకంటే నోస్ కింద ఒక చిన్న ఇన్సిషన్ లాంటిది పెట్టి ఈ కింద ఉన్న లిప్ని పైకి లిఫ్ట్ చేయడం వల్ల లోపల ఉన్న లిప్ కొంచెం బయటకు రావడం వల్ల ఒక ఫుల్లర్ అపియరెన్స్ క్రియేట్ అవుతుంది. ఫుల్లర్ లిప్స్ కనిపిస్తుంది. ఇట్స్ నాట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ద లిప్ షో పెంచుతున్నాం మనం. వాటర్ లోపలికున్న లిప్ని మన పైకి పెంచడం వల్ల ఆ పైన ఉన్న యారో క్యూపిడ్స్ బాగుంటాం, అది కొంచెం మోర్ ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది. లిప్ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రేర్ కేసెస్లో లిప్ ఇంప్లాంట్స్ కూడా చేస్తాం. దాని ఆప్షన్ ఏంటంటే కంప్లీట్లీ రివర్సబుల్ ఆప్షన్ ఉంటాయి, వెరీ రేర్లీ. అంటే ఎప్పుడు వర్క్ చేస్తాయి లిప్ ఇంప్లాంట్స్? లిప్ ఇంప్లాంట్స్ కూడా సిలికాన్ ఇంప్లాంట్ లాంటివే ఉంటాయి. సేమ్ దాన్ని ఒక సైడ్ నుంచి లిప్ లోపలికి ఇట్లా పెడితే దాన్ని సైజ్ పెంచవచ్చు. దాన్ని ఒక బెటర్ సైడ్ థింగ్ ఏంటంటే రివర్సబుల్, మనం వద్దు అనుకుంటే తీయించేసుకోవచ్చు, అట్లాగా ఉంటుంది. బట్ కానీ ఉన్న డౌన్ సైడ్ ఏంటంటే ఇట్స్ ఫారెన్ సబ్స్టెన్స్. ఫారెన్ సబ్స్టెన్స్ కరిగిపోదు, అది తీయాలంటే ఈ రిక్వైర్ అనదర్ సర్జరీ టు కమ్ అవుట్. అండ్ అట్లాగే ఫిల్లర్స్ లో కూడా నాన్ అబ్జర్బుల్ ఫిల్లర్స్ ఉంటాయి. బట్ ఇండియాలో లీగల్లీ అప్రూవ్డ్ ఓన్లీ హైలోనిక్ యాసిడ్ ఫిల్లర్స్. స్కల్ప్ అని కొన్ని ఫిల్లర్స్ ఉంటాయి. దోస్ ఫిల్లర్స్ ఆర్ నాట్ ఫర్ యూజ్. నాన్ అబ్జర్బుల్ ఫిల్లర్స్ నాట్ ఫర్ యూజ్ ఇన్ ఇండియా. కొంతమందికి లిప్ అనేది ఎక్కువగా ఉంటుంది, సైజ్ కొంచెం చూడడానికి కూడా ఆడ్ గా ఉంటుంది. అన్ఈవెన్ సైజ్, లోవర్ లిప్ కావచ్చు, అప్పర్ లిప్ కావచ్చు. సో రిడక్షన్ కూడా చేస్తారా? సైజ్ కూడా రిడక్షన్ కిలోప్లాస్టీ అంటాం సర్జరీని. అది కూడా స్కార్ ఏం లోపల కనిపించుకున్న లోపల సైడ్ నుంచే, ఇన్నర్ సైడ్ ఆఫ్ లిప్ నుంచి అప్పర్ లిప్ ఉన్న లోవర్ లిప్ ఉన్న ఇన్నర్ సైడ్ నుంచే సైజ్ రిడక్షన్ కూడా చేస్తాం. ఎవరికైనా కానీ బ్యాలెన్స్డ్ హార్మోనియస్ యూత్ఫుల్ లుకింగ్ లిప్స్ ఆర్ ఇంపార్టెంట్. చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గిస్తే బాగుంటుంది, చిన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ. మనం కొన్నిసార్లు ఆడ్గా చూస్తూ ఉంటాం ఇది లిప్ సైజ్ని ఓవర్గా పెంచేయడం, దెన్ ఇట్ లుక్స్ అన్యాచురల్.
దోస్ థింగ్స్ ఆర్ నాట్ అడ్వైస్డ్. కొన్ని లిప్ సర్జరీస్ కూడా దే వెంట్ రాంగ్ కదండి. అవునవును, లిప్ సర్జరీస్ కంటే లిప్ ఫిల్లర్స్ దే ఆర్ గోయింగ్ రాంగ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎరాలో ఉన్నాం కాబట్టి చూసి ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఓవర్ డన్ ఆల్సో. కొంతమంది లిప్ ఫిల్లర్స్ యూజువల్లీ మన లిప్స్ని కొంచెం సైజ్గా ప్లంపీ లిప్స్ కావాలనుకుంటాం, ప్లంప్ ఫుల్లర్ లిప్స్ ఎవరికైనా కావాలనుకుంటాం. అందుకనే మనం లిప్ ప్లమ్మర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. కొంతమంది ఓవర్గా చేస్తూ ఉంటారు, అంటే 1 ml 2 ml ఈజ్ యాక్సెప్టబుల్. కొంతమందికి 3 ml 4 ml పెట్టేసి చేస్తూ ఉంటారు. బీట్ ఫిల్లర్, బీట్ పర్మనెంట్ ఫిల్లర్ ఆర్ ఫ్యాట్ ఇంజెక్షన్, వాట్ ఎవర్ ఏజ్ చేసినా కానీ ఓవర్గా చేస్తే దెన్ ఇట్ లుక్స్ హార్డ్. ఓవర్గా చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే మన టిష్యూస్ ఎంత తీసుకునేది అనేది కూడా ఉంటుంది. అర్థమైందండి? మనం ఒక పెట్టెలోకి దానికి పట్టినంతే పెట్టగలగాలి. ఒక బాక్స్లో మీరు ప్యాకింగ్ సంథింగ్ ఇన్ యువర్ మనం ఒక బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే దానిలో ఎన్ని బట్టలు పడితే అన్నీ పెట్టాలి, కాదని ఎక్స్ట్రాగా పెట్టేయడం కరెక్ట్ కాదు. అట్లాగే లిప్స్లో ఓవర్గా పెట్టేస్తే ఏమైందంటే పక్కన టిష్యూస్ కూడా డ్యామేజ్ అయిపోయి ఆ లిప్స్ బ్లాక్ అవ్వడం, డార్క్ అవ్వడం, కాంప్లికేషన్స్. లేదా ఇప్పుడు ఫిల్లర్స్ డన్ బై అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు, లేదా సెల్ఫ్ ఫిల్లర్స్ ఎవరైనా, సెల్ఫ్ ఇంతవరకు ఇండియాకు అంత రేంజ్ వరకు రాలేదు. సెల్ఫ్ ఎవరైనా ట్రై చేసినా కానీ అట్లాంటివి. ఆర్ కొంతమంది ఏంటంటే కొన్ని ఇరిటేటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి, కొన్ని రాసుకుంటే మనకు అందరికి కుడితే లిప్ వాసినట్టు కొన్ని ఇరిటెంట్స్ కూడా పీపుల్ అప్లై, సో దట్ కొంచెం ప్లంపీ లిప్స్ ఉంటాయి. కొన్ని కెమికల్స్, కొన్ని హార్ష్ సబ్స్టెన్సెస్. ఉర్ఫీ అని మీకు తెలుసు కదా? yes she also underwent overdone lip fillers తనవి అయితే. సో she tried and got it dissolved also తర్వాత. అయితే కొన్నిసార్లు ఆప్షన్ ఉంటుంది, కొన్నిసార్లు ఆప్షన్ కూడా ఉండదు. ఇఫ్ ఇట్స్ డన్ బై అంటే కొన్ని ఫిల్లర్స్ ఎక్కువ ఉంది, సమ్ రీజన్ మనకు నచ్చట్లేదు అంటే వీ కెన్ డిజాల్వ్ ఇట్ విత్ టెంపరరీ అయితే డిజాల్వ్ చేసుకోవచ్చు. విత్ టైం తగ్గిపోతే అని చెప్తాం, లేదా ఇమీడియట్గా ప్రాబ్లం వచ్చినా మనం డిజాల్వ్ చేయడానికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. కొన్నిసార్లు అసలు ఆప్షన్ కూడా ఉండదు, డిపెండ్ ఆన్ వాట్ దే హ్యావ్ యూజ్డ్, వాట్ హ్యాస్ బీన్ ఇంజెక్టెడ్ అని. సో ఈ లిప్ ఫిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సెన్సిటివిటీ వస్తుందంటారా మన టంగ్ కి? సెన్సేషన్స్ బాగానే ఉంటాయి, చాలా ఓవర్గా చేస్తాయి. అంటే వాట్ టిష్యూస్ కెన్ అకామిడేట్ కంటే చెప్పాను కదండి ఇందాక, ఒక సూట్ కేసులో పట్టేదానికంటే ఎక్కువ పెట్టినట్టు ఓవర్గా చేస్తే టిష్యూస్ డార్క్ అయిపోయి బ్లాక్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నెక్రోసిస్ అంటాం అనమాట. స్కిన్ అలాంటివి కూడా చూస్తాం. కొన్నిసార్లు ఆ ఫిల్లర్ ఇంజెక్షన్ సరైన టెక్నిక్ కరెక్ట్గా లేక చేసే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాకపోతే అది బ్లడ్ వెజల్లోకి ఇంజెక్ట్ అయితే పక్కన లిప్ అంతా స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయి అవ్వడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓ మై గాడ్. దెన్ దే విల్ రిక్వైర్ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ టు రీక్రియేట్ ఏ నార్మల్ లిప్ అట్లాగా ఉన్న వాళ్ళు. ఒక చిన్న లిప్ ఫిల్లర్ మళ్ళీ అది ప్లాస్టిక్ సర్జరీ దాకా. లిప్ ఫిల్లర్ ఈజ్ సేఫర్ ప్రొవైడెడ్ ప్రాపర్గా చేసుకుంటే అట్లాగా ఉన్న వాటిలో. అన్డన్, ఓవర్ డన్ కెన్ డన్ ఇంటూ వెరీ డ్రాస్టిక్ కాంప్లికేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. రైట్ పర్సన్, రైట్ ప్లేస్, రైట్ పేషెంట్ కి చేసుకోవాలి. వెరీ నైస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.